ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రైతు బాంధవుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ తెనాల్లోని కెనాల్ బండ్పై ఈ నెల 16న జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. స్థానిక జిల్లా గౌడ సంఘం కార్యాలయంలో గురువారం పలువురు బీసీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడారు. సర్దార్ గౌతు లచ్చన్న 1930లో మహాత్మా గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహం, 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. హరిజనవాడలో హరినామ సంకీర్తన పాడిస్తూ వారికి ఆలయ ప్రవేశం కల్పించి అంటరానితనం నిర్మూలన చేసి చూపించారన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే గుర్తించి పోరాడిన యోధుడు వారన్నారు. బడుగులు ఆరాధ్య దైవం గౌతు లచ్చన్న తన గీత కార్మిక వర్గాల ఐక్యతను చాటుతూ గౌడ జాతి బీసీ బిడ్డల అభివృద్ధి కోసం వారు ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ నెల 16న జరిగే విగ్రహావిష్కరణకు ముఖ్యంగా గౌడలు, బీసీలు, లచ్చన్న అభిమానులతో పాటు 50 మంది ప్రజలు హాజరై జయప్రదం చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాల్లోని జిల్లా గౌడ సంఘం కార్యాలయం నుండి లచ్చన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని, సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, కేసన సోములు, కుంభం బాలాజీ, బెల్లంకొండ సురేష్, పంది నారాయణ, వాక సాంబశివరావు, ఉప్పాల వెంకటరావు, తుళ్లూరు మాధవరావు, కంచర్ల బాబురావు, చెన్ను సురేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిది, నిరంతరం శ్రామికుడు అయినటువంటి కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆదివారం నాడు 16వ తారీఖున మధ్యాహ్నం 4 గంటలకి తెనాలి ట్యాంక్ బండిపై వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని మరి మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తిని ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పని మీ అందరూ కూడా పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు తెనాలిలో జరిగేటువంటి కార్యక్రమం తెనాలి గుంటూరు గౌడ సంఘం, గుంటూరు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఆయనకి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఆదివారం అంటే 16/8/26న సాయంత్రం 4 గంటలకు గౌడ జాతి ముద్దుబిడ్డ, మార్గదర్శకులు, సర్దార్ బిరుదాంకితులు శ్రీ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని తెనాలి పట్టణంలో మన తెనాలి ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసుకోవటం, ఆవిష్కరించటం మన తెనాలి ప్రజలందరికీ గర్వకారణం. ఇది మన తెనాలికే ఒక గర్వమైన విషయంగా చెబుతున్నాం. ఈ కార్యక్రమానికి గౌడ సంఘ నాయకులు, బీసీ నాయకులు, బీసీ సంఘీయులు, గౌతు లచ్చన్న గారి అభిమానులు, శిష్యులు, ఇంకా వారిని ప్రేమించే అనేకమైనది వారు ఈ కార్యక్రమానికి ఆ రోజు 4 గంటలకల్లా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా 3 గంటలకు తెనాలి పట్టణ గౌడ సంఘ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్న బాలాజీ లాడ్జి నుండి తెనాలి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణకు బయలుదేరును. ఈ ర్యాలీని యువత జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌతు లచ్చన్న గారు ఆయన జీవితాంతం కళ్ళు గీత కార్మికుల కోసం చాలా శ్రమించారు. ఆయన అనేకమైన సమస్యల్ని గవర్నమెంట్ ద్వారా పరిష్కరించారు.